శివయ్య వింటున్నావా? అంటే నేను కాలభైరవ సేవ బాగా చేస్తున్నానా శివయ్య? ఈ శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం. అయితే ఇప్పుడు కాలభైరవ స్వామిని రావి చెట్టు కిందే ఎప్పుడు ప్రతిష్ఠిస్తాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదే అయితే మా పాతపట్నంలో ఉన్న మహేంద్ర తనయ నది అండి. ఈ బ్రిడ్జ్ పై నుంచి మేము ఇప్పుడు శివాలయంకి వెళ్ళాలి. అది చాలా పురాతనమైనది. ఇప్పుడు ఉండేవారు అనమాట. మొన్న చాలా పెద్ద వరదలు వచ్చాయి కదా, వరదలకి శివుడు మేబీ ఆ వాటర్కి తడిచిపోయి మేబీ ఆ వాటర్తో వెళ్ళిపోయారేమో నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఎక్కువగా ఇటు సైడే వాకింగ్కి వచ్చేదాన్ని. ప్రజెంట్ మీరు స్క్రీన్ పైన చూసే ఫుటేజ్ లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు శివయ్య స్టాచ్యూ దగ్గర ఉన్న వాటర్ ఫ్లో. పాతపట్నం అనేది ఒక టౌన్ అనేది ఒక సైడ్, ఇది పాతపట్నంకి విలేజ్ అనమాట. ఈ మెయిన్ ఈ మహేంద్ర తన్య వాటరే మెయిన్ ఈ పొలాలకి యూజ్ చేస్తారు. నేను మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఇప్పుడు కాలభైరవ స్వామిని రావి చెట్టు కిందే ఎప్పుడు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అంటే ప్రతి శివాలయం దగ్గర కూడా అలానే పెడుతుంటారు. ఇక్కడికి వచ్చారు, శివాలయంకి వచ్చారా? ఏం స్కూల్ లేదా? హాఫ్ డే. ఏం చేశారు శివాలయంలో? ఏం మొక్కున్నారు? ఇంకా రోజు ఏంట్రా చదువుకోవాలా? చదువుకొని ఇడా ఇదా ఇడా వేసుకోవాలరా మీ అందరూ? వెరీ గుడ్, చదువుకోండి బాగా. మాదా పవిటాక్స్. పాతపట్నం శివాలయము ముందుకైతే రాహుకేతువు చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి ఒక టెంపుల్ అండ్ నాగబంధనం కూడా ఇక్కడ ఉంటది అనమాట. క్లీన్ అభిషేకం చేస్తున్నారు, నిత్యం క్లీన్ చేస్తూ ఉంటారు. చేస్తారు కదా, మధ్యాహ్నం పూట క్లీన్ చేయాలి. అవును, నువ్వులు అన్ని ఎవరెవరు వేస్తుంటారు. ఎంట్రన్స్ లో అయితే ఉంటది. నాగబంధం కింద రావి చెట్టు ఇంకా వేప చెట్టు ఉందన్నమాట. సో ఇదైతే మనం ముందు ఇక్కడ దర్శించుకున్నాకే మనం లోపలికి శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి. ఈ నుయ్యకైతే పెద్ద చరిత్రే ఉంది. నా చిన్నప్పటి నుంచి నేను నుయ్యని చూస్తున్నాను. కొంతమంది ఈ నూతిలో వాటర్ దేవుడికి అభిషేకంగా వెళ్తాయి అంటారు, బట్ చాలా లోతుగా ఉంది. నా ఫోన్ కూడా పడిపోద్దేమో, భయం వేస్తుంది. సో ఇందులో తాబేలు కూడా ఒకప్పుడు ఉండేది. అండ్ ఇక్కడ చాలా మొక్కలు కూడా పెంచుతున్నారు అనమాట. సపోటా అవన్నీ పెంచుతున్నారు. అమ్మి చెట్టు ఎందుకు మమ్మీ ఉంటది? అమ్మి చెట్టు అనేది శివాలయంలో అమ్మవారి గుడిలో గట్ట ఉంటది. చాలా మంచిది. ఎందుకు అంటే అప్పట్లో పాండవులట దాని మీద ఆయుధాలు దాశారట. అదేంటంటే జమ్మి ఆకు మన సైడ్ కాదు కానీ తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఒక్కళ్ళు దసరా టైంలో బంగారం అని చెప్పి ఇచ్చుకుంటారట. ఇదే ఆకు, ఈ జమ్మి చెట్టు ఆకేనా? అవునవును, దేని గురించి నేను విన్నాను. జోబీలో పెడతారు, అది ఇయర్ దాచుకుంటారు. ఈ శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం 1676లో పర్లాకిమిడి సంస్థానాధిపతిచే నిర్మించబడ్డది. దాని రైతు నాగేటి చోళతో దున్నుతూ ఉండగా నాగిలికి లింగం తగిలి రక్తం వచ్చి ఎడ్లు మోహపోయాయి. అప్పుడు ఆయన దౌడుకుంటూ వెళ్ళి రైతు రాజుగారికి కంప్లైంట్ చేశాడు. రాజుగారికి ఫిర్యాదు చేస్తే రాజాగారు అన్నారు, నాకు మహారాజు ప్రభు గారు రాత్రి కల్లో వచ్చి అక్కడ నేను వెలుస్తున్నాను, ఇక్కడ ఆలయాన్ని నిర్మించండి అని చెప్పారు. నేను నిర్మించాలనుకుంటున్నాను. మరుసటి దినం వచ్చి అంతా పరిశీలించి చూశాడు. 70 సంవత్సరాల వరకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 5 భాగాలు, 5 యాంగిల్లో 5 శివాలయాలు పెంచి పంచలింగేశ్వర స్వామి అని పేరు పెట్టాడు. ఇందులో విశేషత ఏంటంటే ఈ ఆలయంలో సంవత్సరంలో 6 మాసాలు ప్రభు గారు నీటిలో ఉంటారు. 6 మాసాలు అభిషేకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శైవాలయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉన్న దశావతారాలు, 10 అవతారాలు ఫోటోలతో, రాతి శిల్పాలతో ఆలయ వర్గం లోపల సిక్కుంటాయి. అది ఒక ప్రత్యేక విశేషత. శతాబ్దంలో మహారాజా గారు ఆయన గెస్ట్ హౌస్ అనే బిఎన్ ప్యాలెస్ అంటే బృందావన్ ప్యాలెస్ దగ్గర ఎక్కడి నుంచో ఋత్వితులను తీసుకొచ్చి మహాయజ్ఞం చేశారు. మహాయజ్ఞం అంటే 21 రోజులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో ఉన్న బూడిద అక్కడ భూస్థాపితమైపోయి అప్ టు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం వరకు అక్కడ ఉన్న విభూది ఇది దాటించి మరి బయట దొరకదు. ఇక్కడి వరకే ఆ బిఎన్ ప్యాలెస్ పరిధి నుంచి ఆలయ పరిధి వరకు ఎక్కడ మీరు ఇసుక తవ్వినా విభూది దొరికేది. 2001లో అంతర్రాష్ట్రీయ దొంగలు 4-5 వచ్చేసి ముందు పర్యవేక్షణ చేసి అన్ని ఫోటోలు తీసుకొని ఆ విగ్రహాలు పంచలోహాలతో తయారు నందిని ఆ రోజు రాత్రి తీసుకుపోయారు. మనం పోలీసులకి కంప్లైంట్ చేసాం. చేస్తే 3 రోజుల్లో అనుకోకుండా
అంటే ఎంక్వైరీలో వాళ్ళు దొరికిపోయారు. మనకి ఆర్టికల్స్ హ్యాండ్ ఓవర్ అయ్యాయి. హ్యాండ్ ఓవర్ అంటే విశేషం ఏమిటంటే అవి తీసుకొచ్చి ఏ రోజు పోలీస్ థానాలో పెట్టారో ఆ రోజు మాకు నిజం మీకు అబద్ధం విపరీతమైన బీభత్సమైన వర్షం పడదు. ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి థానాలో పెట్టారు. పెడితే నైట్ వాచ్లో ఉండేవాడు పాములు వస్తుండే విగ్రహాల దగ్గరికి. ఆయన దడిచిపోయో 10 రోజుల్లో బాబు మీ విగ్రహాలు మీరు తీసుకుపోండి, మాకు యాతన వద్దు అని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దాన్ని మనం సంప్రోషణ చేసి శుద్ధి చేసి మళ్ళీ ఆలయ ప్రాంగణంలో పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఉంది. శివయ్య వింటున్నావా? శివయ్య ఉన్నావా? ఇక్కడ ఉన్నావా? కదులుతున్నావా? ఈగ రూపంలో బుజ్జిగా ఉన్నావు శివయ్య. శివయ్య దగ్గరికి తెచ్చేసుకున్నారు నన్ను. అంటే నేను కాలభైరవ సేవ బాగా చేస్తున్నానా శివయ్య? నచ్చుతుందా మీకు శివయ్య? ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాను, ఆ గూస్ బంప్స్ రాలేదు, కానీ శివయ్య దగ్గర రాగానే ఒక స్పెషల్ గూస్ బంప్స్ అనమాట. బాగుంది శివయ్య. ఇలానే నాకు చాలా బ్లెస్సింగ్ ఇస్తూ ఉండు. నేను ఇంకా చాలా కాలభైరవుల్ని కాపాడుతా.